అందరికీ నమస్కారం. ఇవాళ యూజర్ కేవైసీ మరియు కురేటర్ ఫ్లోను సరళంగా మరియు స్పష్టంగా వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. అందరికీ ఇంటర్లింక్ సిస్టంలో ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది. మొదట ఈ ప్రక్రియలో 3 ప్రధాన భాగాల్ని చూద్దాం. మొదటిది వాడుకరి. ఇది తన పరిచయ ధృవీకరణను కేవైసీ పూర్తి చేయాలనుకునే వ్యక్తి. రెండోది సిస్టమ్. సిస్టమ్ స్వయంచాలక భాగాలను నిర్వహిస్తుంది. ఉదాహరణకు సరిపోల్చడం, ధృవీకరణం, స్థితి నవీకరణలు మరియు కౌంట్ డౌన్ టైమర్లు. మూడోది క్యూరేటర్. క్యూరేటర్ అనేది తుది ధృవీకరణ నిర్ణయం తీసుకునే అధికృత సమీక్షకుడు లేదా భాగస్వామి. ఇప్పుడు అప్లికేషన్ స్థితి మ్యాపింగ్ గురించి మాట్లాడాం. కేవైసీ ప్రక్రియలో యూజర్ అప్లికేషన్ 3 ప్రధాన స్థితుల మీదుగా ప్రయాణించవచ్చు. మొదటి స్థితి ఇన్ రివ్యూ. ఇవి అప్లికేషన్ విజయవంతంగా సమర్పించబడిందని, ఇప్పుడు సమీక్ష కోసం వేచి ఉందని అర్థం. రెండవ స్థితి పాస్ట్. ఇది అప్లికేషన్ ఆమోదించబడిందని అర్థం. మూడవ స్థితి ఫెయిల్డ్. ఇది అప్లికేషన్ తిరస్కరించబడిందని అర్థం. ఇప్పుడు ఫేజ్ 1ని ప్రారంభిద్దాం. అదేనంటే మ్యాచింగ్. ఈ ప్రక్రియ యూజర్ మ్యాచ్ క్యూరేటర్ అనే బటన్ను క్లిక్ చేసినప్పుడు ప్రారంభమవుతుంది. ఇది ఇంటర్లింక్ సిస్టంలో కేవైసీ ప్రక్రియను ప్రారంభించడానికి మొదటి స్టెప్. మ్యాచ్ క్యూరేటర్పై క్లిక్ చేసిన తర్వాత వారి ముందు అనామక క్యూరేటర్ల జాబితా కనపడుతుంది. ఈ క్యూరేటర్లు కేవలం ఐడి లేదా వర్గం ద్వారా చూపబడతారు. ఉదాహరణకు ఇండియన్ క్యూరేటర్ లేదా వియత్నమీస్ క్యూరేటర్. వారి వ్యక్తిగత వివరాలు వెల్లగించబడవు. ప్రతి క్యూరేటర్ కూడా ఇప్పటికే ఎంతమంది వారి వద్ద మ్యాచ్ అయ్యారో వంటి ఉపయోగకరమైన సమాచారాన్ని చూపించవచ్చు. తరువాత వారు జాబితా నుండి ఒక క్యూరేటర్ని ఎంచుకుంటారు. ఒకసారి ఎంచుకున్నా సిస్టమ్ వారి స్థితిని మ్యాచింగ్గా అప్డేట్ చేసి అప్లికేషన్ని క్యూలో ఉంచుతుంది. తర్వాత వారి ఎంచుకున్న క్యూరేటర్ని వారి అప్లికేషన్ను క్యూ నుంచి ఎంపిక చేసే వరకు వేచి చూడాలి. క్యూరేటర్ దానిని ఎంపిక చేసిన వెంటనే ప్రక్రియ రెండవ దశ సమర్పణలోకి ప్రవేశిస్తుంది. ఈ క్షణం నుండి 24 గంటల కౌంట్డౌన్ టైమర్ ప్రారంభమవుతుంది. ఇది చాలా ముఖ్యమైంది. వినియోగదారు 24 గంటలలోపు అన్ని అవసరమైన కేవైసీ పత్రాలను పూర్తిగా సమర్పించాలి. వినియోగదారు సమయంలోగా అన్నీ సమర్పించకపోతే ఆ ప్రక్రియ రద్దు కావచ్చు మరియు వారికి మళ్లీ మ్యాచింగ్ దశ నుండి మొదలు పెట్టవలసి వచ్చు. దీనిని తెలుగులోకి అనువదిద్దాం. ఇప్పుడు వినియోగదారు సమర్పించాల్సిన విషయాలను చూద్దాం. కేవైసీ ప్రక్రియ 3 స్థాయిలుగా విభజించబడింది. స్థాయి 1. వినియోగదారు ముందుగా తమ దేశాన్ని ఎంచుకోవాలి. అనంతరం చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రము యొక్క ముందు మరియు వెనుక భాగాలను అప్లోడ్ చేయాలి. అంగీకరించబడిన పత్రములు గుర్తింపు కార్డు, డ్రైవర్ లైసెన్స్, పాస్పోర్ట్ లేదా జన్మ సర్టిఫికేట్. స్థాయి 2. వినియోగదారు ఒక పోర్ట్రేట్ ఫోటో అప్లోడ్ చేయాలి. ఈ ఫోటోలో కుడి చేతిలో ఇంటర్లింక్ ప్రస్తుత తేదీ అని రాసిన ఒక నోట్ పట్టుకోవాలి. అదే సమయంలో ఎడమ చేతిలో గుర్తింపు పత్రము యొక్క ముందు భాగాన్ని పట్టుకోవాలి. ఇది పత్రాలను నిజమైన వినియోగదారు సమర్పిస్తున్నారని నిర్ధారించడంలో సహాయపడుతుంది. స్థాయి 3. వినియోగదారు మరొక పోర్ట్రేట్ ఫోటో అప్లోడ్ చేయాలి. ఈసారి వినియోగదారు ఇంటర్లింక్ యాప్ హోమ్ స్క్రీన్ను పట్టుకోవాలి మరియు స్క్రీన్లో ప్రస్తుత ఐటీఎల్జీ బ్యాలెన్స్ స్పష్టంగా కనిపించాలి. ఇది వినియోగదారు యొక్క నిజమైన గుర్తింపును వారి ఇంటర్లింక్ ఖాతాతో మరింత బలంగా అనుసంధానిస్తుంది. అన్ని అప్లోడ్లు పూర్తయిన తర్వాత వినియోగదారు అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత దాని స్థితి సమీక్షలో మారుతుంది. అప్పుడు సిస్టమ్ ఆ అప్లికేషన్ను నియమిత క్యూరేటర్ యొక్క సమీక్ష క్యూకి పంపుతుంది. గోప్యత మరియు భద్రత కొరకు క్యూరేటర్కు చూపే ముందు సెన్సిటివ్ వ్యక్తిగత సమాచారం మాస్క్ చేయబడుతుంది. ఆ తర్వాత క్యూరేటర్ అప్లికేషన్ను సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటారు. 2 సంభావ్య ఫలితాలు ఉంటాయి. అప్లికేషన్ ఆమోదించబడితే యూజర్కు పాస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. అప్లికేషన్ తిరస్కరించబడితే యూజర్కు ఫెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుంది, సాధారణంగా తిరస్కరణ కారణంతో పాటుగా. ఈ మొత్తం ప్రాసెస్ చాలా సంరచితంగా మరియు అర్థం చేసుకోవడంకు సులభంగా ఉంటుంది. మొదట వారి అనామక క్యూరేటర్తో యూజర్ మ్యాచ్ అవుతారు. రెండవది, ఒకసారి ఎంచుకున్న తరువాత యూజర్కు కావాల్సిన అన్ని కేవైసీ పత్రాలను సమర్పించడానికి 24 గంటలు సమయమిస్తారు. మూడవది, అప్లికేషన్ రివ్యూలోకి వెళ్తుంది. అక్కడ క్యూరేటర్ దానిని రక్షిత నిర్ధారణ ప్రక్రియ ద్వారా తనిఖీ చేస్తారు. చివరిగా ఫలితం పాస్ట్ లేదా ఫెయిల్ అని వస్తుంది. ఈ ప్రవాహం ప్రతి ఒక్కరికీ సిస్టమ్ను మరింత వ్యవస్థిత, పారదర్శక, న్యాయంగా మరియు భద్రతతో కూడినదిగా చెయ్యడానికి డిజైన్ చేయబడింది. అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఇంటర్లింక్ వ్యవస్థలో యూజర్ కేవైసీ మరియు క్యూరేటర్ ప్రవాహాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడంలో సహాయపడిందని ఆశిస్తున్నాను. ఇది ఉపయోగకరంగా అనిపిస్తే మరిన్ని ఇంటర్లింక్ అప్డేట్లు మరియు వివరణల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.